నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో, ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడా మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు వచ్చేస్తూ ఉంటారు. ధనం కూడా చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి, భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో రావాల్సిన సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇప్పుడు మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది? మెయిన్గా వచ్చేసి ఇప్పుడు మనకు జాతకం అయితే చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. జాతకం కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి తెలియజేయండి. అన్ని రాసుల్లో 12 రాసుల్లో ఖచ్చితంగా బాగున్న, అంటే ఏ కేటగిరీలో ఉన్న రాశి ఇది. ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో 12 రాసుల యొక్క ప్రిడిక్షన్ మనం చూసుకుంటే, ఆదాయం కానీ, వ్యయం కానీ, గ్రహస్థితి కానీ చూస్తే బాగున్న రాసులు ఇది ఒక రాశి. అంటే ఏ కేటగిరీ రాశి అని మనం చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఒక ప్రార్థన చేసి వీళ్ళందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. డెఫినెట్లీ. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మకర రాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, ఈ వీడియో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడాను స్వర్ణలక్ష్మి అమ్మవారు పరబ్రహ్మతత్వాన్ని, లేదంటే బ్రహ్మజ్ఞానాన్ని వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎప్పుడైతే మనిషికి బ్రహ్మజ్ఞానం వస్తుందో, కొన్నిసార్లు తనకు నచ్చినవి వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళ దగ్గరున్నా దూరంగా ఉన్నా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ప్రతిదాన్ని వీళ్ళు ఒక శోభాయమానంగా చూడటం స్టార్ట్ చేస్తారు. ప్రతిదీ వీళ్ళకి పవిత్రంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి యొక్క తత్వం మనస్సు అందరికీ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలానే అమ్మవారి యొక్క కృప వల్ల వీళ్ళకి రాజ్యం దేహి, ధనం దేహి అని వీళ్ళకి ఒక అధికారము, ఒక పవరు, ఒక స్టేటస్, ఒక ప్రిస్టేజ్, ఒక డిగ్నిటీ, ఇవన్నీ అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ మాటకి చక్కగా ఒక ఏమంటారంటే వాక్ శుద్ధి,
కలిగి వీళ్ళ మాటకి ఎంతో ఒక ఏమంటారు ఒక ఎదుటి వాళ్ళని ప్రభావం చేయగల ఒక శక్తి రావాలని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా చక్కగా ఒక మంచి పొజిషన్ అలంకరించుకొని హుందాగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి అలాంటి కృప అందరికీ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. వీటితో పాటు ధనం దేహి, ధనం చక్కగా ఇవ్వాలి. ఎంత చక్కగా అంటే ఇళ్ళంతా ధనమయమైపోవాలి. షాపింగ్ మాల్కి వెళ్ళిపోతే షాపింగ్ మాల్ అంతా ధనమయం అయిపోవాలి. ఆఫీసులకు పోతే ఆఫీస్ అంతా ధనమయం అయిపోవాలి. ఇన్ కేసు ఈ మకర రాసిన వాళ్ళకి గిట్టని వాళ్ళు ఎవరి నుండి వీళ్ళని అది ఇది అంటున్న వాళ్ళు కూడా పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళ యొక్క ప్రభావంతో వాళ్ళ ఇల్లు కూడా ధనమయం అయిపోవాలి. వీళ్ళ యొక్క ముఖం యొక్క వర్చస్తో ఎదుటి వాళ్ళకు ఆనందమయం అయిపోవాలి. ఇలాంటి యొక్క శక్తి మకర రాశి వాళ్ళందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులతూగుతూ చక్కగా వీళ్ళు ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. వీళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం చాలా పాపులర్ పేర్లంతా కూడా ఇందులో ఉంటారండి. వీళ్ళకి జాజీ, జూజేజో, గాగి, గీత, గాయత్రి, గోపాల్ చాలామంది ఇందులో ఉంటారు. జోగయ్య, జోజులమ్మ, జోగులమ్మ, జ్యోతి, చాలామంది మనకు పాపులర్ అయిన పేర్లు మొత్తం ఈ మకర రాశిలోనే ఉంటారని గమనించుకోవాలి. అందులో వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 ఉందండి. తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటేనండి, ఈ ఆదాయం కానివ్వండి, రాజ్యపూజ్యం, అవమానం ఒక మోడల్గా బాగానే ఉంది. ఓకే, ఆదాయం 2 అన్నారు కదా, చాలా తక్కువే. ఆదాయం వచ్చేటప్పుడు ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఎందుకు వ్యయం 8 ఉంది సడన్గా? వీళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం చూసుకుంటే సడన్గా వ్యయం విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీనికి ఏం చెప్తారంటే, దీనికి యొక్క ఆన్సర్ మనకి ముందు చెప్పుకుందాం, ఎందుకు ఇలా ఎక్స్పెండిచర్స్ ఉంది, దాని యొక్క మీనింగ్ ఏందనేది. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చూస్తే వీళ్ళకి ఏదైతే గ్రహస్థితి ఉంటుందో ఇది చాలా రేరుగా ఉండే గ్రహస్థితి అండి. అంటే వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహస్థితి ఉంది. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, నా వీడియోలు ఇంతకుముందు ఎక్కడ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మకర రాశి గురించి రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే బాగా ఉన్న రాశుల్లో మకర రాశి ఒకటి. ఇందులో ఎందుకు బాగుంది అంటే, అందరికీ ఇబ్బందులు పెట్టే గ్రహం శని. ఆ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఇది ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ అంటే, రేపు గోదావరి పుష్కరాల వరకు గురువు వీళ్ళకి తటస్థంగా ఉండి ఓకే కొంచెం ధనాన్ని ఇవ్వకపోయినా కానీ, పుష్కరాల తర్వాత గురువు వీళ్ళకి 7వ స్థానంలో రావడంతో మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. సూపర్. అంటే 2 పెద్ద గ్రహాలు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. రాహు 2వ స్థానంలో ఉండి ఏదో ఒక విధంగా ఫారిన్ కనెక్షన్ ద్వారా అటు ఇటు చేసుకొని డబ్బులు అయితే వచ్చేస్తాయి. ధనం బాగుంది. 8వ ఇంట్లో కేతు ఉండటంతో వీళ్ళకి ఆధ్యాత్మిక శక్తి, శాస్త్రాల్లో ఉన్న నిగూఢమైన రహస్యాలను తెలుసుకోవటం, తర్వాత ఏమంటారు బాగా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండటంతో పాటు శారీరకంగా కొంచెం ఫిజికల్గా స్ట్రెయిన్ తీసుకొస్తుంది. అంటే టూ మచ్ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనేది గమనించుకోవాలి. ఇది మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం ఏ గ్రహం ఎలాంటిది తీసుకొస్తుందో చూసాం. మనం చూసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా అంతా బాగుంది, ఎక్కడ ఇది బాగా లేదు అని చెప్పడానికి అయితే ఏమీ లేదు. సో ఇందులో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చులు విపరీతంగా చేస్తారు వీళ్ళు. కొంచెం అంటే వీళ్ళకి మొన్నటిదాకా ఇల్లు నడిచిన ఇబ్బంది పడ్డారు కదండి, కొత్త ఆదాయం వనరులు రావడంతో అప్పటిదాకా ఇల్లు ఏమంటారు కొంచెం ఒగ్గబట్టుకొని ఉంటారు కదండి. సడన్గా డబ్బులు రాగానే అది కొందాం ఇది కొందాం ఇటు అటు షాపింగ్లు వెళ్ళటం ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టక తప్పదండి. అమ్మవారు వచ్చేదే ఖర్చు పెట్టడానికి కదా. ఖర్చు లేకపోతే అసలు మనం ఎందుకు పిలుస్తాం, అమ్మవారిని వెళ్ళాం కదా. అందుకని చెప్పేసి వీళ్ళు ఖర్చులు పెట్టేటప్పుడు చాలా ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలి. ఆలోచించుకొని 1-2 సార్లు మనం కరెక్ట్గా ఖర్చు పెడుతున్నామా లేదా, మంచి కార్యక్రమానికి ఈరోజు మనం 10 రూపాయలు ఖర్చు పెడితే భవిష్యత్తులో తిరిగి మనకు 100 రూపాయలు వచ్చే అవకాశం ఉందా లేదా. ఈరోజు ఒక వ్యక్తి మనం డబ్బులు ఇస్తే అతను తిరిగి మనకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతాడా, అతనికి ఏమన్నా అసలు నిజంగా ఉపయోగపడుతుందా, అట్లా ధర్మబద్ధమైన కార్యాలకు నుంచి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారు చక్కగా సంతోషపడి మరలా వస్తుంది. ఇన్ కేసు ఇదే ధనం మనకి అనాలోచితంగా బ్లైండ్గా ఏమి ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి గుడ్డిగా ఇచ్చుకొని అది మంచో చెడో తెలకపోతే అమ్మవారి గనక అది ఎల్లగూడని చోట్లకి అమ్మవారు అపాత్ర దానం గనక చేస్తే, అది ఆ కాలంలో గనక దానం చేస్తే అమ్మవారి కోపం వచ్చేసి వీళ్ళ దగ్గరికి రాదు, ఇంకా దాంతో మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అందుకని ఈసారి వీళ్ళు ఖర్చులు పెట్టాలి ఖచ్చితంగా.
శుభకార్యాలు ఖర్చులు పెట్టవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు పెట్టుకోవచ్చు, మనం తినడానికి ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, ఫ్యామిలీకి ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, వాళ్ళకి వీళ్ళకి నగలు మనకి ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అంతటితో ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎవరినో వాళ్ళని వీళ్ళు గుడ్డిగా నమ్మి అది ఇది ఖర్చు పెట్టేశారు అనుకోండి, అందులో అధర్మంగా ఖర్చు పెడితే ప్రాబ్లం వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించుకుంటే మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేనే లేదని చెప్పుకోవచ్చు. అందులో శని వీళ్ళకి 3వ ఇంట్లో ఉన్నాడండి. శని 3వ ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ అని చెప్తారు. అంటే వీళ్ళకి మనసంతా సంతోషంగా ఉంటుంది, బుద్ధి బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, యత్న సిద్ధికృత్ ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో సక్సెస్ వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు అంటే కొత్త అంటే వీళ్ళు అనుకున్న పదవి పొజిషన్ వస్తుంది. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? శని ఇస్తున్నారు చూడండి. ఓ సూపర్ అయితే. అందుకని నేను ఎందుకు చెప్తానంటే శని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టే శనిలకు మంచి ఇస్తుంటే ఇంకెలా ఉండాలండి? అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే శని అనగానే భయపడిపోతూ ఉంటారు, శని అనగానే లైక్ నెగిటివ్ థింగ్సే చేస్తాడు అని ఫీల్ అవుతారు. కానీ కొన్ని రాసుల వారికి శని అనగానే పాజిటివ్ థింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు ఇక్కడ. అందుకనే కదా నేను చెప్పేది. వీళ్ళకి ఎందుకు బాగుంటుంది అంటే అందరికీ ఇబ్బంది పెట్టే శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంటే ఇంకేముంది చెప్పండి. ఇంత మంచి టైం వీళ్ళకి రాదు కదా. తర్వాత గురువు వచ్చేటప్పటికి మొన్నటి వరకు వీళ్ళకి అంటే గురుగారు శని మంచి స్థానంలో ఉన్నందుకు అన్ని గ్రహాలు కూడా మంచి స్థానంలోనే ఉన్నట్ట? అలా కాదు, శనికి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే గ్రహాలు కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి 30 డేస్కి మారుతూ ఉంటాయి. గురువు 1 ఇయర్కి మారుతుంటాడు, శని 2.5 సంవత్సరం మారుతుంటాడు. అందుకని శని మంచి చేసే ప్లేస్లో ఉంటే 2.5 సంవత్సరం చేస్తూనే ఉంటాడు. అతను ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉంటే ఆ 2.5 సంవత్సరం ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అందుకని చెప్పేసి శనికి ఎందుకు మనం ఎంత చెప్పుకుంటున్నాం అంటే ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, అంత తొందరగా పోడు. శని అంటే స్లేట్ అని ఇంగ్లీష్లో మీనింగ్. అవును అంతే. స్లో అని మీనింగ్. ఆయన స్లో ఏది ఉన్నా కానీ స్లో పాయిజనే. అటు ఇబ్బందులు పెట్టినా కానీ స్లోగా పెడుతూ ఉంటాడు. అదృష్టం చేసినా కానీ మంచి చేసినా కానీ దీర్ఘకాలంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి. అందుకని శని గనక చక్కగా ఉంటే జాతకంలో మురికి వాడల్లో పుట్టినా కానీ మహారాజు అయిపోతాడు. అందుకే శని గనక సరిగా లేకపోతే ఎంత మిద్దెల్లో వాళ్ళ ఈ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎన్ని ఉన్నా కానివ్వండి వీళ్ళు కోల్పోతారు, కష్టాల పాలవుతూ ఉంటారు. అందుకని శని చాలా ఇంపార్టెంట్ గ్రహం అనమాట. ఇచ్చినా కానీ ఆయన గట్టిగా ఎవరెవరు ఇబ్బందులు పెట్టినా కానీ అంత గట్టిగా ఎవరు ఇబ్బందులు పెట్టరు. ఏదున్నా కానీ శని యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు ఒక ఓవర్ నైట్ చేసి ఓవర్ నైట్లో కింద పడేస్తూ ఉంటాయి. సడన్గా ఎమ్మెల్యే ఎంపీ అవుతారు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఎక్కడ న్యూస్ పేపర్లో కూడా కనపడరు వాళ్ళు. మనం చూస్తూ ఉంటాం కొంతమందికి. బట్ వచ్చే ముందు సడన్గా వస్తారు, సడన్గా పోతూ ఉంటుంది. కొంతమంది 1-2 మూవీస్లో సూపర్ తలుకు ఎక్కడ చూసిన వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అడ్రస్ ఉంటారు, మనకి వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు అనమాట. అలా కొంతమంది ఏంటంటే పర్మనెంట్గా ఉంటూ ఉంటారు. ఈ యొక్క శని యొక్క ప్రభావం ఎవరి మీద గురువు యొక్క ప్రభావం ఉంటుందో ఆ యొక్క వాళ్ళు మనుషులు ఆ కార్యక్రమం దీర్ఘకాలికంగా వాళ్ళు ఉంటారు, చరిత్రలో నిలబడిపోయి ఉంటారు. శశాయోగం అని కొంతమందికి ఉంటుంది, గొప్ప గొప్ప సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. అలాంటి మహానుభావులకు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహ ప్రభావంతో చూడండి ఆయన ఏది చేసినా కానీ ఒక లెగసీ క్రియేట్ చేసిపోయారు కదా. అటు సినిమాల్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి, ఈ క్రియేటెడ్ సో ఎందుకంటే శని విపరీతంగా యోగిస్తుంది. ఈ శశాయోగం అంటే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడో ఉంటారు, బంగళాలలో బిల్డింగ్లో లగ్జరీగా ఉంటారు, కానీ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది శని వల్ల. ఇలా శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నారు. ఇంకంతకుముందు మనం ఏం చెప్తామండి, ఇంకా వేరే చెప్పడానికి కూడా ఏమీ లేదనమాట. ఒక్క మొక్క అర్థం చేసుకుంటే అద్భుతం. గురువు నిన్న మొన్నటిదాకా వాళ్ళకి కొన్ని విషయాలు కొంచెం ఏమంటారు మనస్పర్ధలు అవి ఇవి క్రియేట్ చేసినా కానీ వచ్చే టైంలో గురువు 7వ స్థానంలో రావడంతో అభీష్ట కార్యసిద్ధి, రాజదర్శనం, ఆరోగ్యం అంటారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళని కలవటం, హెల్తీగా ఉండటం, అనుకున్న పనులను చక్కగా చేసుకోవటం. వీళ్ళు ఒక ఏమంటారు గాల్లో తేలిపోతూ ఉంటారు. సో వచ్చే జూన్ తర్వాత ఈ రాశి వాళ్ళని మకర రాశి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఉండో బాబు కొంచెం భూమి మీద ఉందంటే లేదు లేదు నేను అలా ఎలా వెళ్ళిపోతున్నాను, ఈ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఇటు తిరుగుతున్నా అనుకుంటా అలా వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు. సో ఇది బాగా కలిసి వచ్చే టైం కాబట్టి కాళ్ళు అయిపోతాయి. కలిసి రాని వాళ్ళు భూమి మీద ఉంటారు కదా. కానీ మనుషులు మిస్టేక్ చేసేది కూడా అక్కడే. ఓకే, భూమి లేనప్పుడు ఏమన్నది, డబ్బులు లేవు కాబట్టి బాధపడతా కూర్చుంటాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రతి సాధించాలనుకుంటాం కదా. ఈ టైంలో చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందు బాగుంటారు. ఇప్పుడు కొంచెం చేయకూడని అవన్నీ చేసుకుంటా పోయారనుకోండి, ఇప్పుడు శని ఏదో ఒక రోజు మళ్ళీ మారకుండా కదా, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ శని తను చేయాల్సింది తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మనం అంత దూరం ఆలోచించకుండా
వీళ్ళు హ్యాపీ మూవ్మెంట్లో ఉన్నారండి. మళ్ళీ అటు బాగుండే డిస్కషను చక్కగా వీళ్ళు అద్భుతాలు సృష్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ ఎలాంటి ఏమి వాళ్ళ మనసులో పెట్టుకోకుండా చక్కగా వాళ్ళకి మంచి ఒక యాక్షన్, ఒక స్ట్రాటజీ, ఒక ఆపరేషన్, ఒక స్ట్రాటజీ, ఒక ఎక్సలెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటే మంచి మంచి ప్లానింగ్లు పెట్టుకొని ఒక డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తే ఈ సంవత్సరం కాదు కదా వీళ్ళు డెకేట్ ఫుల్ కావాల్సిన మొత్తం సాధించేసుకుంటారు. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి అంటే ఏం చేయమంటారు పరిష్కారం? పరిష్కారం చూసుకుంటే వీళ్ళకి రాహు కేతులు మారుతూ ఉన్నారండి. ఫస్ట్ వీళ్ళకి గురువుని జాగ్రత్తగా ధ్యానించుకోవాలి. ఆశ్రమాలు, మఠాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి స్క్రిప్చర్స్ చదవాలి, యాన్షియంట్ స్క్రిప్చర్స్, మహాభారతము, తర్వాత మనకి భాగవతం చదువుకోవటం, భగవద్గీత చదువుకోవటం, అష్టావక్ర గీత రకరకాలు ఉన్నాయండి. అవన్నీ చదువుకుంటూ ఉంటూ వాటి మీద వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి రాహు వచ్చేటప్పుడు ఈ రెండులో వస్తున్నారు కాబట్టి అండి, ఈ రెండులో అంటే మనకి బిగినింగ్లో దుర్గాదేవి ఆలయాలు ఎక్కువగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. జనరల్గా అందరికీ బాగుంది కాబట్టి కొంతమందికి ఇంకా వాళ్ళ లైఫ్లో బాగలేదు అని న్యాచురల్గా కంప్లైంట్లు పెడుతూ ఉంటారు. అది నిజం కూడా, ఎందుకంటే ఈ రాశి ఫలాలు ఒక 30% మాత్రమే ఎఫెక్ట్ అయ్యేది. వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో చూసుకోవాలి. ఆ ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, వాటి వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయా ఆ గ్రహాలకి, ఆ గ్రహాల నుండి దోషం ఉంటే వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. రెండోది ఏజ్ 35 to 45 ఉండి ఇన్ కేసు వాళ్ళ కెరియర్లో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది, మేము ఆగిపోయాము, మాకు సడన్గా కన్ఫ్యూజ్ అయిన స్థితి వచ్చింది, ఎందుకు ఇలా వచ్చిందని చాలామంది భయపడుతూ ఉంటారు. వీళ్ళు ఏమవుతుందంటే మనం ఒక 6 months 7 months ఏ పని చేయకపోతే లైఫ్ ఆగిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. అది సహజం, ఎందుకంటే ఈఎంఐలు, రెంట్లు, గింట్లు అందులోకి వెళ్ళిపోతాం. ఓకే, నాకేమైంది, ఒక 10 లక్షలు ఉన్నాయి, ఒక సంవత్సరం 10 లక్షలు సరిపోవు తినటానికండి అని అనుకున్న ఆ జోన్లో లేరు ఎవరు జనాలు అనమాట. ఇన్ కేసు అలా లేకపోతే చాలామంది బెంబేలెత్తిపోయేసి గురువు గారు అదేంటండి ఇదನ್ನು వస్తూ ఉంటారనమాట. నేనేం చెప్తానంటే కొన్నిసార్లు బ్రేక్ తీసుకోవడం కూడా చాలా మంచిది. అందుకని ఎవరికైనా కనుక 35 to 45 మధ్యలో ఉండి సరిగ్గా అనుకునే విధంగా గ్రోత్ రాకపోతే ఒక్కసారి హారోస్కోప్ చూపించుకొని ఇలా శాపాలు లేదంటే దోషాలు ఇవన్నీ ఏమైనా ఉంటే చూపించుకొని అవి గనక తొలగించుకుంటే మకర రాశి వాళ్ళు 10 times లైఫ్లో ముందుకెళ్ళి ఒక డెకేడ్కి కావాల్సిన మొత్తం ఈ 1 yearలోనే సంపాదించుకోవచ్చు. ఓకే, తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే అండి.